నమస్తే. 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి అక్టోబర్ మాసం కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంది అంటే కొంత శత్రువుల పైన విజయం సాధిస్తారనమాట. అక్టోబర్ 1-2 వారాలు, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వీక్స్లో ఆల్మోస్ట్ మన ఫస్ట్ వీక్ అంటే 1st to 6th ఫస్ట్ వీక్, 7th to 13th సెకండ్ వీక్, 14th to 20 థర్డ్ వీక్, 21 to 27 ఫోర్త్ వీక్ అనమాట. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్లో కొంత శత్రువుల పైన విజయము, ఎవరికైనా కోర్టు కేసెస్ సంబంధించి ఉంటే దానికి సంబంధించి కొంత ఏదైనా పాజిటివ్ న్యూస్ వినడము, హియరింగ్కి రావడము, పాజిటివ్ న్యూస్ వినడము, ఇలాంటి విషయాల పట్ల పాజిటివ్గా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా, సో హెల్త్ ఇష్యూస్లో కూడా అంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి కొంత సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ అవుతాయి ఈ మంత్లో. కోర్ట్ కేసెస్, హెల్త్ ఇష్యూస్ అండ్ ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేయాలనుకున్నా, ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేయాలనుకున్నా, హౌస్ కన్స్ట్రక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా కొంత పాజిటివిటీ అయితే ఈ మాసంలో మకర రాశి వారికి కనిపిస్తుంది. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఈ మంత్లో కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్లో అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో ఏ విషయాల్లో అంటే బిజినెస్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా కొంత ఒక రకంగా థర్డ్ వీక్ వరకు మోర్ పాజిటివ్, బట్ 5 వీక్స్ కూడా పాజిటివిటీ కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. పాజిటివిటీ అయితే ఉంది 5 వీక్స్లో కూడా. అండ్ ఎవరైతే కొంచెం అబ్రాడ్ స్టడీ చేయటానికి కానీ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంత పాజిటివ్ న్యూస్ అయితే ఫస్ట్ సెకండ్ వీక్స్లో అక్టోబర్లో వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్స్పెన్సెస్ మనం తీసుకున్నట్టయితే అవి కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఈ మంత్లో ఓవర్ ఎక్స్పెండిచర్ అయితే కనిపించట్లేదు. మోర్ ఓవర్ మకర రాశి వాళ్ళకి స్పిరిచువాలిటీ పెరుగుతుంది. ఆబ్వియస్లీ కొన్ని ఫ్యూ మంత్స్గా స్పిరిచువాలిటీ అన్నది పెరగడము, కొంచెం గుళ్ళు గోపురాలకి తిరగడము, కొంత తత్వాన్ని వంట పట్టించుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఆలోచనల ఆధ్యాత్మికత వైపు మళ్ళడము, అది చాలా గొప్ప విషయం అన్నమాట. సో అలా మళ్ళడం వల్లనే మనకి ఆధ్యాత్మికమైన జ్ఞానం పెరుగుతుంది అండ్ డివైన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడం మోర్ ఎనర్జెటిక్ కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ కాబట్టి అలాంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా నార్మల్ వర్క్స్ కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ కానీ, సో ఇవన్నీ కొంచెం డిలేయింగ్గానే ఉంటాయి. ఏదైనా అనుకుంటే వర్క్ అవ్వకపోవడము, క్లియరెన్స్ రాకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్స్ బాగా పెరగడము, స్పిరిచువాలిటీ బాగా పెరగడము అండ్ ఎనిమీస్ పైన విజయం సాధించడము, కోర్టు కేసెస్ విషయంలో, ల్యాండ్ విషయంలో, ఇలాంటి విషయాలు ఎన్నో పాజిటివిటీ అయితే మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ మాసం ఇంకా దేవి నవరాత్రులు, విజయదశమి, ఇలాంటి మంచి ఫెస్టివల్, అమ్మవారి అనుగ్రహము, ఆదిపరాశక్తి, తర్వాత శక్తి ఆరాధన, పాజిటివిటీ అన్నది చాలా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి స్పిరిచువాలిటీ వైపు వెళ్తున్నారు అనుకున్నాం కాబట్టి ఈ పాజిటివిటీ అన్నది చాలా మకర రాశి వారికి అప్లై అవుతుంది అన్నమాట. గతంలో ఉండే కర్మ ఎఫెక్ట్స్ చాలా వరకు కరిగే అవకాశం కూడా మకర రాశి వారికి ఉంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఏదైతే కష్టపడుతున్నారో కొద్దిగా బద్ధకం తగ్గించుకొని అధికంగా శ్రద్ధ పెట్టండి. మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి విద్యార్థులకి. ఇంకా పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రోగ్రెసివ్గా ఉంది ఈ మంత్. రిలేషన్స్ చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ మంత్లో. కొన్ని మంత్స్గా రిలేషన్స్ కొన్ని దూరం అవ్వడము, అదంతా స్వయం కృతాపరాధం కావచ్చు. కొన్ని రిలేషన్స్ దూరం అవ్వడం, కొన్ని కర్మ సైకిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రీగైన్ అయ్యే ఛాన్సెస్ అయితే అక్టోబర్ మాసంలో ఉంది. ఈ విషయాల్లో పాజిటివిటీ ఉంది. ఇంకా మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ ఫలితాలు అనేవి అప్లై అవుతాయి. రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు అయితే ఈ మాసంలో కనపడుతున్నాయి మకర రాశి వారికి. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే మాసంలో ఎవరిని ఆరాధిస్తే మంచిది? శక్తి ఆరాధన చక్కగా చేస్తారు. శక్తి ఆరాధనతో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ చాలీసాను వినడం, ఇలా చేయటం వల్ల చాలా ఇంకా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది మకర రాశి వారికి ఉంటుంది.
ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం మకర రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉందో. అక్టోబర్ 1, 2, 3 ఈ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 1st నుంచి 7th వరకు ఉండే డేట్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యి 1st to 6th వరకు ఫస్ట్ వీక్ అనుకున్నాం కదా. ఫస్ట్ వీక్ అంతా కూడా పాజిటివిటీ ఉంది. మకర రాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక 8, 9 కూడా పాజిటివ్గా ఉన్నాయి డేట్స్. గుడ్ థాట్స్, పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ పీపుల్ ఉంటారు ఇంకా మీ చుట్టూ. ఇంకా 10, 11 మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకండి. ఇంకా 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అంటే ఆల్మోస్ట్ 12th నుంచి 21 వరకు ఉండే డేస్ కూడా పాజిటివ్ థాట్స్, ఫైనాన్షియల్గా కానీ, కమ్యూనికేషన్స్ విషయంలో కానీ, వెహికల్ ఏదైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి, అంటే సంతాన విషయాల్లో పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడానికి, ఇందాక మనం చెప్పుకున్నాం శత్రువుల పైన విజయం కూడా ఉంది అని చెప్పి, ఈ విషయాలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి అప్ టు 21st వరకు. 22, 23 డేట్స్ కొంచెం వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. ఎక్కువ ఫోకస్ వేరే విషయాలపైన పెట్టద్దు. పర్సనల్ విషయాలు, మీ పర్సనల్ కోసమే ఎక్కువ ఆలోచించుకోండి 22, 23. ఇంకా 24, 25, 26, 27 ఇది కొంచెం రిలేషన్స్తో, ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతారు. బిజినెస్ పార్ట్నర్స్ అయితే కలుసుకుంటారు అండ్ గెట్ టుగెదర్ ఉంటుంది. తీర్థయాత్ర దర్శనమైనా ఉండొచ్చు, కలిసి విహారయాత్రలకు వెళ్ళొచ్చు, లేదా అంటే లోకల్గా కలుసుకొని మాట్లాడుకుంటారు. ఇలాంటివి 24th to 27th. ఇంకా 28, 29, 30 డేట్స్ అన్నవి న్యూట్రల్గా ఉన్నాయి మకర రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మాసంలో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.